ఆవుకు పాలు పోస్తే అమృతం కాదు, విషమే కక్కుతుంది. కాటేస్తే ప్రాణమే పోతుంది. బంగ్లాదేశ్ విషయంలో భారతదేశానికి తెలిసొస్తోన్న విషయం ఇది. ఆ దేశ ఆవిర్భావం కోసం ఎంతగానో ఇండియా కృషి చేసింది. నేడు ఆ దేశం ఒక గందరగోళ పరిస్థితుల్లో భారతదేశానికి ముప్పుగా పరిణమిస్తోంది. పాకిస్తాన్ను ప్రేమిస్తానంటోంది, చైనాతో వ్యవహారాలు సాగిస్తానంటోంది, ఇండియాను ముప్పు తిప్పలు పెడతానంటోంది. చుట్టూ ఉన్న ఇండియాను తప్ప ఎవ్వరినైనా దేకుతానంటోంది, ఎవ్వరితోనైనా వ్యవహారాలు చేస్తానంటోంది. ఇండియాకు 7 సిస్టర్ స్టేట్స్గా ఉన్న రాష్ట్రాలకు తామే దిక్కంటోంది. తన మాట వినకుంటే 7 రాష్ట్రాలకు రాకపోకలు ఎలా సాగుతాయంటూ హెచ్చరిస్తోంది. తన చుట్టూ ఇండియా ఉందన్న భయం కూడా ఆ దేశానికి ఇసుమంతైనా లేకపోవడం విడ్డూరం. అసలు బంగ్లాదేశ్ ఏం చూసుకుని ఇలా మాట్లాడుతోందన్న దానిపై క్లారిటీ మిస్ అవుతోంది. ఆర్థికంగా అంతంత మాత్రంగా ఉన్న ఆ దేశం ఇప్పుడు ఇండియాపై సవాళ్లు విసిరే స్థాయికి రావడానికి కారణం చైనా, పాకిస్తాన్లేనా? ఓవైపు పాక్ తన ఇల్లు తాను చక్కబెట్టుకోలేక కింద మీద పడుతోంది. చైనా వాపును చూసి బలుపనుకుంటూ రెచ్చిపోతోంది. తాను బంగ్లాదేశ్కు సహకరిస్తే ఇండియాకు చెక్ పెట్టొచ్చని లక్ష్యంతో అనవసర విషయాల్లో జోక్యం చేసుకుంటోంది. ఇండియాను దెబ్బకొట్టాలన్న లక్ష్యంతోనే బంగ్లాకు సాయం చేస్తానంటోంది. పోర్టులకు కావాల్సిన టెక్నికల్ సాయంతో పాటు అప్పుగా కోట్ల రూపాయలిస్తానంటూ భరోసా ఇస్తోంది. చైనా హామీలతో బంగ్లాదేశ్ ఇప్పుడు దూకుడు పెంచుతోంది. అందుకే ఇప్పుడు ఆసక్తికర ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, తాత్కాలిక చీఫ్ మహ్మద్ యూనస్ మధ్య బిమ్స్టెక్ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా జరిగిన చిన్న సమావేశం పెద్ద ఫలితాన్నిస్తోన్నట్టు కనిపిస్తోంది. యూనస్ బంగ్లా చీఫ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి శిఖరాగ్ర సమావేశం ఇదే. అందుకే ఇది ఇరు దేశాల ప్రజలను ఎంతగానో ఆకర్షించింది. ఈ సమావేశం 2 దేశాల మధ్య అపరిష్కృత సమస్యలను చర్చించడానికి మాత్రమే కాదు, 2 పొరుగు దేశాల సంబంధాల్లో సంక్లిష్టతను తగ్గించడానికని వేరే చెప్పనక్కర్లేదు. గత సంవత్సరం ఆగస్టు 5న షేక్ హసీనా ఢాకా నుండి ఇండియాకు పారిపోయి ఆశ్రయం పొందినప్పటి నుండి గత 8 నెలల్లో 2 దేశాల మధ్య అనేక సమస్యలు అంతకంతకు పెరుగుతూ వచ్చాయి. గత కొన్ని నెలలుగా ఇరు దేశాల మధ్య అధికారుల స్థాయిలో కొన్ని ద్వైపాక్షిక సమావేశాలు జరిగినా అవన్నీ తూతూ మంత్రంగానే సాగాయి. కానీ గతంలో ప్రధాని మోడీతో చర్చించాలని బంగ్లా తాత్కాలిక పాలకుడు యూనస్ చేసిన అభ్యర్థనను ఇండియా తిరస్కరించడంతో బ్యాంకాక్లో జరిగిన ఈ తాజా సమావేశం కొన్ని ప్రశ్నలను మన ముందుంచుతోంది. తాజాగా ఇరు దేశాధినేతల సమావేశం ఎందుకోసం నిర్వహించారన్న దానిపై ఎంతో చర్చ సాగుతోంది. గతంలో ఉన్న సమస్యలను పక్కనబెట్టి సయోధ్య కోసం కలిశారా? 2 దేశాల మధ్య సంబంధాలు గతంలోలానే ఉన్నాయని చెప్పాలని చూశారా? లేదా కొన్ని అంశాలు ఇరు దేశాల మధ్య పరిష్కరించుకోవాల్సి ఉందని చెప్పాలనుకున్నారా అన్న అనుమానాలు కలిగాయి. ముఖ్యంగా యూనస్ చేసిన ప్రకటన 2 దేశాల మధ్య పెద్ద వివాదం సృష్టించింది. అప్పటి వరకు బంగ్లా పాలకుడిపై మౌనంగా ఉన్న ఇండియా ఆలోచనల్లో పెద్ద మార్పు వచ్చిందనే చెప్పాలి. నేరుగా కేంద్ర మంత్రులు ఈ వ్యవహారంపై మాట్లాడనప్పటికీ ఈశాన్య రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న అసోం ముఖ్యమంత్రి, ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న టిప్రా మోతా పార్టీ నేత మాణిక్యదేవ్ వర్మ చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యాన్ని కలిగించాయి. గత వారం చైనాలో యూనస్ మాట్లాడుతూ భారతదేశ ఈశాన్య ప్రాంతం ల్యాండ్ లాక్డ్ అయినందున బంగ్లాదేశ్ ఈ ప్రాంతం సముద్రానికి ప్రాథమిక ద్వారమని, చైనా ఆర్థిక వ్యవస్థ విస్తరణకు ఇది రాచబాట కల్పిస్తుందని వ్యాఖ్యానించి కలకలం రేపాడు. వాస్తవానికి సముద్ర జలాలు కేవలం బంగ్లాదేశ్ ఆధీనంలోనే లేవు. ఇది శుద్ధ తప్పు. అంతేకాదు, భారతదేశంలోని సిలిగురి కారిడార్కు దగ్గరగా ఉన్న లాల్మోనేర్ హాట్ జిల్లాలో వైమానిక స్థావరాన్ని నిర్మించమని బంగ్లాదేశ్ చైనాకు ఆహ్వానం పలికింది. ఇది ఇండియాను పూర్తి స్థాయిలో రెచ్చగొట్టింది. బంగ్లాదేశ్ వ్యవహరించిన తీరుతో ఇండో పసిఫిక్ వ్యూహాత్మక కేంద్రంగా ఉన్న ప్రాంత జలాల్లోకి చైనాను లాగటం అమెరికాను మండిపోయేలా చేసింది. యూనస్, మీరేం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతోందా అన్నట్టు సీన్ మారిపోయింది. ఇలా జరగడానికి కొన్ని కారణాలను మనం విశ్లేషించుకోవాలి. షేక్ హసీనా బంగ్లాదేశ్లో పతనమయ్యాక అక్కడ పరిస్థితులను వదిలేసి పూర్తిగా ఇండియా రావడాన్ని అర్థం చేసుకోవాలి. వాస్తవానికి అప్పటి వరకు పూర్తి పట్టు కలిగిన ఇండియా ఒక్కసారిగా అయోమయంలోకి వెళ్లిపోయింది. పొరుగు దేశాన్ని నయానో భయానో మనం అదుపులో పెట్టుకోక తప్పని పరిస్థితి. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు లాంటి శక్తులతో మనం చర్చలు జరపాల్సిన పరిస్థితుల్లో మన చుట్టూ ఉన్న దేశాన్ని పట్టించుకోకపోవడం మనకు ఎప్పటికైనా ఇబ్బంది కలిగించే అంశం. ఓవైపు టారిఫ్ యుద్ధాలతో రచ్చరచ్చ చేస్తున్న అమెరికా ప్రాధాన్యతల నేపథ్యంలో ఇండియా ఆచితూచి వ్యవహరించాల్సిన ఆవశ్యకత నెలకొంది. బంగ్లాదేశ్ను ఇలాగే వదిలేస్తే, చైనా దూకుడు పెంచితే అది ప్రపంచానికే ప్రమాదాన్ని కలిగించొచ్చు. భారతదేశం బంగ్లా విషయంలో ముందడుగేయడానికి కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. గతేడాది ఆగస్టు 8న యూనస్ తాత్కాలిక అధిపతిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి
బంగ్లాదేశ్లో మారిన రాజకీయ ముఖచిత్రం ఇండియాను చికాకు పెట్టాయి. పొరుగుదేశంలో ఉత్తమ భాగస్వామిగా ఉన్న మనకు చిక్కులు తెచ్చిపెట్టింది. యూనివర్సిటీ విద్యార్థులు రోడ్లపైకొచ్చి పోరాటం చేస్తుండటంతో హసీనా వ్యతిరేకులంతా కలిసిపోవడాన్ని ఇండియా ఆలస్యంగా తెలుసుకుంది. హసీనా ప్రజాదరణ కోల్పోతోందని భారతదేశం చివరికి అంగీకరించినా అక్కడ జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. జనవరి 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత హసీనా పూర్తి స్థాయిలో బంగ్లాదేశ్ను తన అదుపాజ్ఞంలోకి తెచ్చుకోవాలని చూడటంతో అసలుకే ఎసరన్నట్టుగా పరిణామాలు మారిపోయాయి. క్షేత్రస్థాయిలో హసీనా పట్టుకోల్పోతున్నట్టుగా సంకేతాలు పుష్కలంగా వచ్చాయి. కానీ ఏదో రకంగా పరిస్థితులను తనకు అనుకూలంగా ఆమె చేసుకోగలరని ఇండియా భావించింది, ఆశించింది. చివరికి హసీనా బంగ్లాదేశ్లో భారత్ దౌత్యానికి పెద్ద రంధ్రం చేసింది. ఇప్పుడు ఆ గ్యాప్ను ఫిల్ చేసుకోవాల్సిన పరిస్థితి ఇండియాది. ఢాకా వీధుల్లో అల్లరి మూకలు రెచ్చిపోవడం, దేశీయ అస్థిరత ఆ దేశం పట్ల ఇండియన్లలో అసహనాన్ని పెంచాయి. అప్పటి వరకు బంగ్లా పట్ల భారతీయుల్లో ఉన్న అనుకూలత అంతా ప్రతికూలతగా మారిపోయింది. బంగ్లాదేశ్లో శాంతి భద్రతలు దెబ్బతినటంతో దేశంలోని హిందూ మైనారిటీలపై పెద్ద ఎత్తున జరిగిన హింస కారణంగా యూనస్ తన దేశాన్ని పరిపాలించడంలో అసమర్థత కళ్లకు కొట్టొచ్చినట్టు కనిపించింది. కొత్త ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తోందన్న వర్షంలోకి ఇండియా రావాల్సొచ్చింది. దీనికి తోడు దేశవ్యాప్తంగా పెరుగుతున్న మతపరమైన అంశాల ఉనికితో పాటు బంగ్లాదేశ్లో అవామీ లీగ్కు వ్యతిరేకంగా ప్రజల్లోని మార్పు అంతిమంగా అక్కడ పెత్తనం ఎవరి చేతుల్లోకి వెళ్తుందో చెప్పకనే చెప్పింది. బంగ్లాదేశ్ను అతివాద ఇస్లామిస్టులు స్వాధీనం చేసుకోవడం రెండు దేశాల మధ్య విభేదాలకు కారణమైంది. బంగ్లాదేశ్లో అస్థిరతను పెంచేందుకు ప్రయత్నిస్తున్న ఒక కొత్త తాత్కాలిక మంత్రివర్గానికి మద్దతిస్తే అది ఇండియా చేస్తున్న ప్రయత్నాలను ప్రమాదంలో పడేసే అవకాశం ఉంది. ఆకలితో ఉన్న పులి ఏం చేస్తోందో అక్కడ హసీనాకు వ్యతిరేకంగా ఉన్న ఆర్మీ, రాజకీయ వర్గాలు రెచ్చిపోయి వ్యవహరించడంతో అవామీ లీగ్ నేతలతో పాటు ఆ పార్టీ కార్యకర్తలు, హిందువులు ఇబ్బందికర పరిస్థితులను ఫేస్ చేయాల్సి వచ్చింది. పరిస్థితులు అంతకంతకు దిగజారటంతో ఇండియా ఎలా రెస్పాండ్ అవుతుందో వేరే చెప్పాలా? ముఖ్యంగా మీడియా, రాజకీయ వర్గాల నుండి రెండు వైపులా దూషభాషణలు వినిపించాయి.